హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నిమ్మకాయ పచ్చడి నేర్చుకుందామండి. నిమ్మకాయలు ఇలా పసుపుగా ఉన్నవి తీసుకోవాలి. 30 కాయ తీసుకున్నాను. 30 కాయలు 20 కాయలు ఇలా ముక్కల కింద కట్ చేశాను. 10 కాయలు ఇలా చెక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలాగా చూద్దాం. ఇలా నిలువుగా తీసుకోవాలండి. ఎప్పుడైనాను చిన్న చిన్న ముక్కలు తీసుకుంటే చేదొస్తుంది. ఇలా నిలువుగా, పెద్ద కాయ అయితే 6 ముక్కలు అవుతుందండి, చిన్నకాయ అయితే 4 అవుతుంది. చూసుకుని కట్ చేసుకోండి. నిలువులోనే కట్ చేయాలి, ఇప్పుడు అడ్డంలో కట్ చేయకూడదు. ఉప్పులో నానబెట్టే ముక్కలు. ఇప్పుడు ఈ కాయ రసం పిండుకుందాం. చాలా రసం వచ్చిందండి, సరిపోతుంది. 10 కాయలు 20 కాయలు కొయ్యటానికి. ఈ గ్లాస్ తోటి ఉప్పు తీసుకోవాలండి. ఇలా గ్లాసు తలగొట్టి పసుపు చెంచా ఈ అడుక్కి పైకి బాగా కలుపుకోవాలండి. ఇలా మూత పెట్టేసేసి 3వ రోజు ఎండబెట్టుకోవాలండి. అడుక్కి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకున్నాక 3వ రోజు అండి ముక్కలు బాగా పిండేసి ముక్కల్ని ఎండబెట్టుకోవాలి, ఊట కాకుండా. 3వ రోజు రసం పిండేసేసి ముక్కలు ఒకటి ఎండబెట్టానండి. ఒక ఎండ 4వ రోజు ఇప్పుడు ఆ ముక్కలు గింజలు అన్నీ ఏమన్నా ఉంటే తీసేసుకుని ఈ కారం వేసుకుని, ఈ గ్లాసుడు కారం అండి ఇక్కడ దాకా వేసాం కదా మొన్న ఉప్పు. ఇప్పుడు గ్లాసు నిండా వేసేసుకుంటున్నాను. కారము తలగొట్టి వేసుకున్నాం. ఉప్పు దానికి తగ్గ కారం ఎక్కువనే పడుతుంది. ఒక గ్లాసుడు మెంతులు, ఆవాలు. మెంతులు వేయించుకున్నది, విడివిడిగా వేయించుకున్నాను. మిక్సీ చేసుకున్నది చెంచాన్నర. ఒక చెంచా ఆవాలు, ఇవి కూడా వేయించుకోవాలండి. బాగా వేయించుకుని మొత్తం ఇలా కలిపేసుకోవాలి. బాగా అడుక్కి పైకి మొత్తం అంతా కలిసేటట్టు కలిసే. ఈ మూకుట్లో సగం గ్లాసు నూనె పోసి, నువ్వుపప్పు నూనె స్టవ్ మీద పెట్టుకుని వేడెక్కాక ఇంగు వేసుకోవాలండి, ఒక చెంచా. అది చల్లారాక నిమ్మకాయలో కలుపుకోవాలండి. ఇంగు నూనె కాల్చి పోసుకోవాలన్నారు కదండి, చల్లారాక ఇక చల్లారిపోయింది. దీంట్లో పోసేసుకుని అడుక్కి పైకి కలిపేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి. నేను ఇంగు వేసాను. దీనికి ఇక పోపు అలాంటివి ఏమి ఉండవు. ఈ కంటైనర్లో ఇలా పెట్టేసి టైట్ మౌత్లో మీరు గాజు సీసాలో అయినా పెట్టుకోవచ్చు. ఇదిగో చూసారండి, కింద ఏడాది పెట్టింది. మా సీసా మట్టుకు ఇలా నీట్గా ఉండాలి. ఇలా నీట్గా ఉండాలి. ఇక సంవత్సరం అయింది, కలర్ మారుతుంది తప్పితే మనకేం పాడవదు. సంవత్సరం దాకా ఉంటుందండి.